హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ క్రియేషన్స్. ప్రస్తుతం మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటో అందరికైతే తెలుసు ఫ్రెండ్స్. ఏంటంటే ప్రజా పరిపాలన కోసం మనమైతే ఓటు హక్కు అనేది మనం ఖచ్చితంగా వినియోగం చేసుకోవాలి ఫ్రెండ్స్. వినియోగించుకుంటేనే మన నాయకుడిని మనమైతే ఏ రాజ్యం అయితే మనకు పరిపాలనగా కరెక్ట్గా అనిపిస్తుందో, మనకైతే మనకు ఏ నాయకుడు వస్తే మన రాజ్యం అనేది సంపూర్ణంగా సంతోషంగా ప్రజలందరికీ న్యాయం చేస్తుంది అనే సిచ్యువేషన్లో ఉన్నాం. కాబట్టి మంచిగా ఆలోచించి గట్టిగా నిర్ణయం తీసుకొని అయితే ఓటు అయితే ఖచ్చితంగా వేయండి. ఓటు అనేది మన హక్కు ఫ్రెండ్స్. అది ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు అటు ఆంధ్ర అయినా ఇటు తెలంగాణ అయినా సరే రైట్ నౌ మండే రోజు అయితే ఎలక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. క్యాస్ట్ యువర్ ఓట్ కంపల్సరీ. ఎందుకంటే మనము ఓటు వేయడం అనే ద్వారా మన నాయకుడిని మనం ఎంచుకునే సిచ్యువేషన్ అయితే మనకు వచ్చింది. ఈవెన్ మనకి ఇప్పుడు అంతకుముందు ఏమో వేసి వచ్చే వాళ్ళేమో, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన ప్రజెంట్ పరిస్థితుల్లో తెలంగాణ అయినా మనమైతే ఓటు వేసే హక్కు మనం ప్రతి ఒక్కరు అది మనం ఫీల్ అయ్యే సొంతంగా మనము వేసేది, స్వతంత్రంగా వేసేది మన ఓటు హక్కు. కాబట్టి దాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి ఫ్రెండ్స్. వెయిట్ వేయకుండా మాత్రం అసలుకే ఉండకండి. ఎంత దూరమైనా ఎంత కష్టమైనా సరే, కొంచెం ఎండగా టెంపరేచర్ ఎక్కువ ఉండింది కాబట్టి కొంచెం ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళి ఓటు ఖచ్చితంగా వేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ నాయకత్వాన్ని మీరున్న సమస్యలకు ఎవరైతే మీకు కరెక్ట్ నాయకుడు అని అనుకుంటారో వాళ్ళకైతే మీరు ఖచ్చితంగా ఓటు వేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎలా అంటే ఎందుకంటే మీరు నాకు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అనేది అదర్ వాళ్ళకి పోస్ట్ అయిపోయి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందని అనుకుంటున్నాను. అటువైపు నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఇటు తెలంగాణ వైపైనా అటు ఆంధ్ర వైపైనా నా సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, క్యాస్ట్ మై ఓట్ అంటే మన ఓటు అనేది మన ఓటు హక్కు అనేది మనం వినియోగించుకోవాలి ఫ్రెండ్స్. ఇదే నాకైతే తెలిసింది. నేనైతే ఖచ్చితంగా ఓటు వేయడానికి అయితే కంపల్సరీ వెళ్తాను. ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు అనేది వేయడం వల్ల మనకు కావాల్సిన నాయకుడు ఎవరు అనేది మన స్వతంత్రంగా మనకు ఒపీనియన్ అనేది మనకు దాని ద్వారానే తెలుస్తుంది ఫ్రెండ్స్. రైట్ నో అయితే సిచ్యువేషన్ చాలా సివియర్గా కండిషన్స్ కూడా చాలా ఉన్నాయి. అసలు విపరీతమైన కూడిన బాధలతో అయితే ఉన్నారు. మన ప్రజారాజ్యం అనే పాలన ఎవరు కరెక్ట్గా అనేది మనం నిర్ణయించుకోవాలంటే అది కేవలం మన ఓటు హక్కు ద్వారానే మనం వినియోగించుకుంటాం ఫ్రెండ్స్. అందుకని ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబర్స్, నా రిలేటివ్స్, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా నా ఫ్యామిలీ మెంబర్స్, నా రిలేటివ్స్ ఎవరైనా సరే నా వీడియో కానీ చూస్తే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓటు వేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓటు అనేది మన హక్కు. మన ఖచ్చితంగా మన ఓటు అనేది వేయడం వల్ల మనము మన రాజ్యానికి మనకు ఎవరు పరిపాలన కరెక్ట్ అని చెప్పడానికైతే సిచ్యువేషన్ అయితే మనకి రైట్ నౌ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మనం ఓట్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల మనం ఎంత బాధపడుతున్నాం అనేది అందరికీ మనకు తెలుసు. కాబట్టి నిజమైన నాయకుడిని ఎంచుకునే సమయం మనకు వచ్చింది. కాబట్టి మన నాయకుడిని మనకు ఏ నాయకుడు అయితే మనకు న్యాయం చేయగలుగుతాడు అని ఆలోచించి ఒక్క చిన్న పాయింట్తో ఆలోచించి మాత్రమే మీరైతే ఓటు వేయండి ఫ్రెండ్స్. అలా వేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.